వెలగపూడి సచివాలయంలో సీఎం ఛాంబర్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఆడియో భయ్యా ఓకే ఫోటోగ్రాఫర్ చేయి ఏదో నూతన శకం ప్రారంభమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మనం ఒకసారి చూస్తే అనేక ఒడుకుదుడుకుల్ని అనుభవించాం. స్వాతంత్రం రాకమునుపు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే తెలుగు వారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా రావాలి, దేశంలో తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి అని పొట్టి శ్రీరాములు గారు పోరాడడం, ప్రాణత్యాగం చేయడం, దాని ఫలితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం, ఆ తర్వాత కర్నూలు రాజధానిగా 3 ఏళ్లు ఉండడం, ఆ రోజు హైదరాబాద్ స్టేట్లో ఉండే తెలుగువారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగువారు కానీ అందరూ ఆలోచించి మొత్తం తెలుగువారికి ఒకే రాష్ట్రం ఉంటే బాగుంటుంది, అందరం కలిసి ఉండాలి, కలిసి అభివృద్ధి కావాలని చెప్పి ఒక అవగాహన రావడం, దానిపైన అందరం కలిసి హైదరాబాద్ కేంద్రంగా 60 సంవత్సరాల పైన హైదరాబాద్లో ఉండడం, అక్కడి నుంచి మళ్లీ రాష్ట్ర విభజన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన విభజన తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమైనా రిజల్ట్ ఈజ్ సేమ్. విభజన తర్వాత ఫస్ట్ మెడ్రాస్ నుంచి కర్నూలుకు వచ్చినప్పుడు అప్పు లేదు, ఆస్తులు కూడా లేవు. కానీ కర్నూలు నుంచి హైదరాబాద్ పోయినప్పుడు 3 ఏళ్లు కాబట్టి అందరూ కలిసి అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు మాత్రం అప్పులతో, ఆస్తులు కూడా లేకుండా, గంపెడు కష్టాలతో ఇక్కడ తిరిగి వచ్చాం. ఒక బాధ హృదయంతో ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం. అయితే రెండున్నాయి ఇక్కడ. జరిగిన అన్యాయం ఒకటైతే రెండోది అవమానం కూడా. అన్యాయాన్ని తిరిగి ఏదో ఒక విధంగా కష్టపడితే సంపాదించుకోగలుగుతాం తెలివితేటలుంటే, కానీ జరిగిన అవమానాన్ని చరిత్రలో ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు. అవమానం అనేది భరించలేదు. ఒక మనిషి అయినాక ఎప్పుడు కూడా అవమానం అనేది ఎప్పుడు భరించలేము. అలాంటి అవమానాలతో తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో మనం 10 ఏళ్లు ఉండొచ్చని పెట్టారు. అంటే 10 సంవత్సరాలు మనం అభివృద్ధి కాలేము, కనీసం 10 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ అని ఉండండి అనే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించింది, ఈ గడ్డపై నుంచి పరిపాలన చేస్తే తప్ప, ఈ నేలపైన పరిపాలన చేస్తే తప్ప ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండదు. ఒకటి. 2, అనుకున్న ఫలితాలు కూడా మనం రాబట్టలేము. అందుకని ఓసారి బదిలీలు మీరు ఒకసారి చూస్తే కూర్చోవాలి ఎక్కడో ఎక్కడ. హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాం, అందులో రూమ్లన్నీ తయారు చేసుకున్నాం. కానీ ఆ రోజు అక్కడ కూర్చొని పరిపాలిస్తా ఉంటే నాకు అనిపించింది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండడం అనే ఉద్దేశంతో నేరుగా విజయవాడకు రావాలి, అమరావతికి రావాలని వచ్చాం. అమరావతికి వస్తే
ఫస్ట్ డే నాకు ఆఫీస్ కూడా లేదు, బస్సులోనే ఉన్నా. ఇరిగేషన్ ఆఫీస్ ఒకటి ఉంటే ఆ ఆఫీస్ని అనుకొని ఇక్కడ పెట్టుకుందాం అనుకొని పని ప్రారంభించాం. టైం అవుతా ఉంది, పర్వాలేదు నేరుగా రావాలి అని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఎన్ని అవస్థలు పడ్డామంటే అక్కడ కేంద్రంగా పరిపాలన సాగిస్తే ఆఫీసర్స్ అందరూ హైదరాబాద్ నుంచి రావాలి, ఇక్కడ మీటింగ్ల అడ్రస్ కావాలి, చేయాలి, మళ్ళా హైదరాబాద్ పోవాలి, మళ్ళా పరిపాలన చేయాలంటే అంటే ఎంత డిఫికల్ట్ ప్రాసెస్ అనేది మీరు అర్థం చేసుకో. ఒక మీటింగ్కు 1 గంట మీటింగ్కి 1 రోజు ప్రయాణం. రోడ్డు అయితే 4 గంటలు రావాలి, 4 గంటలు పోవాలి. ఫ్లైట్లు అయితే అవి కూడా లేవు, అప్పుడు ఫ్లైట్లు కూడా ఉండేసి లేదు. అక్కడి నుంచి ప్రారంభించాం. అయితే అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇది పర్మనెంట్ గా కట్టుకోలేం. ఎందుకంటే తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన రాజధాని రావాలి, ఒక ఆర్థిక నగరం కావాలి, ప్రపంచమే మెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మన పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉండాలనుకుంటే ఆ స్థాయి వచ్చే వరకు వద్దనుకుంటే ఆ స్థాయి ఎప్పుడు వస్తుందో తెలియదు, కొంచెం టైం పడుతుంది. కానీ వద్దనుకున్నప్పుడు మళ్ళీ మనం వెనకబడిపోతాం. అందుకే కొంతమంది తాత్కాలిక రాజధాని అంటే కావాలని వక్రీకరించబడు. తాత్కాలిక రాజధాని కాదు, ఇది పర్మనెంట్ రాజధాని, పర్మనెంట్ బిల్డింగ్స్. అట్ ది సేమ్ టైం ఒకసారి ఇక్కడ ఉండి ఈ బిల్డింగ్స్ భవిష్యత్తులో ఇంకో దానికి ఉపయోగించుకుంటూ పర్మనెంట్ గా ఈ మనం అనుకున్నటువంటి టాప్ 5-6 రాజధానులు, బెస్ట్ సిటీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి ప్రణాళికలు తయారు చేసుకుని ఆ స్థాయి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్ని వస్తాయి, పరిపాలన బిల్డింగ్స్ వస్తాయి, దానికి అనుగుణంగా మిగిలిన బిల్డింగ్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా ఇది ప్రారంభించింది 17/2/2016. ఎగ్జాక్ట్ గా ఈ నెల 17 అయితే 8 నెలలు అవుతుంది, ఇంకా 4 రోజులు ఉంది. 8 నెలల లోపల అంటే మాక్సిమం ఈ మంత్ ఎండ్కి ఆపరేషనలైజ్ కావాలి. ఇది ఓసారి మీకు కూడా అనిపిస్తుంది, ఒకటి ఏదైనా కానీ ఒక టైం పెడితే మీరు ఏం చేస్తారంటే టైం తప్పారు ఇటు రాస్తా ఉంటారు. మీ పనిది ఎఫర్ట్ ఎంత పెట్టారు, ఎంత పెయిన్ ఉంది, ఇది ఎంత సమర్థవంతంగా చేశారు అనేది వదిలిపెట్టి ఏదైతే నేను ఒక టార్గెట్ పెట్టుకుంటే 1 నెల లేట్ అయినా పర్వాలేదు, టార్గెట్ లేజర్గా పెట్టుకుంటే దాని మీద ఓవర్ రన్ అవుతున్న ఉద్దేశంతో నేను టార్గెట్స్ ఎప్పుడు కూడా 6 నెలలు అన్నాం, 8 నెలల్లో పూర్తి చేయగలిగాం. ఇది ఒక చరిత్ర. ఇది గ్రీన్ ఫీల్డ్, ఇక్కడ ఏమీ లేవు. మంచినీళ్ళు కూడా కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి ఇక్కడికి, అది కదా పరిస్థితి. నీళ్ళు కూడా లేవు కదా ఇక్కడ. అలాంటి దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుంచి అన్ని తెచ్చుకొని ఇక్కడ ఈరోజు మనం ప్రారంభించాం. 8 నెలల్లో మనం ఒక రియాలిటీ చేశాం. అదే మార్గం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ఒక విధంగా చెప్పాలంటే బాధేస్తుంది, జాలేస్తుంది. రాజధాని కూడా ఎక్కడుండాలనో ఫైనలైజ్ చేయకుండా రాజధాని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే, ఒకటి విభజన జరిగింది, 2 ప్రాంతాలకు సమానంగా ఎక్కడ డిస్టెన్స్ చెప్పాలనుకుంటే దానికి ఒక కమిటీ వేసి మళ్లీ ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ ఫలితాలు రాబట్టాలనే దురుద్దేశం తప్ప ఇంకోటి కనపడలేదు. ఆ కమిటీ వేశారు, అతను మొత్తం తిరిగి అక్కడ పోయి మీ ఊరికి రాజధాని కావాలని, మీ ఊరికి కావాలంటే అందరూ కావాలంటారు. ఎవరు వద్దంటారు? నేను ఆ మాటే చెప్పాను, కరెక్ట్ కాదు, ఇది మీరు చేసిన తప్పది. దానిపైన అందరూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే ఇక్కడ రావాలని. ఏదైతే విజయవాడ గుంటూరు మధ్యలో తప్ప రాజధాని ఎక్కడ పెట్టినా అనువైన ప్రదేశం కాదనే ఉద్దేశంతో నిర్ణయం చేశాం. ఈరోజు దానిపైన కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు.
కోర్టుకు పోతున్నారు, ట్రిబ్యునల్స్ పోతున్నారు. ఏమని ఇక్కడ వరదలు వస్తాయని. వరదలు ఎక్కడ రావండి? హైదరాబాద్లో వరదలు వచ్చాయి. హైదరాబాద్లో వరదలు వస్తాయి అనుకున్నాం మనం. మెడ్రాస్లో వరదలు వచ్చాయి, బెంగళూరులో వరదలు వచ్చాయి అనుకున్నారా? కట్టే సిటీ నిర్మాణాన్ని బట్టి ఒకప్పుడు మనం కట్టిన సిటీస్ అన్ని కూడా రాను రాను ఆ సిటీస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన దానివల్ల ఎలాంటి ఎక్కువ వర్షం పడితే నీళ్లు పోయే డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేని దానివల్ల ఇబ్బంది పడ్డాం. ఇక్కడ మనుషులు లేరా? ఇన్నేళ్ల నుంచి ఇక్కడ కాపురాలు లేరా? వాళ్ళందరూ సురక్షితంగానే ఉన్నారే. కొంతమంది కావాలని అసెంబ్లీలో మీరు చూస్తే ఇక్కడ భూకంపాలు వస్తాయి. భూకంపాలు ఎక్కడ వస్తున్నాయో ఎక్కడన్నా ఉందండి రాశారా? ఇది ఎంత ప్రజల్ని మభ్య పెట్టాలి. ఇక్కడి నుంచి అడవుల్లో రాజధాని కట్టాలి, ఇంకొక పక్కన మీరు చూశారు పొలాల్లో రాజధాని కట్టకూడదంట. ఎందుకంటే ఇక్కడ పొలాలు బాగా పండుతున్నాయి, ఇక్కడ రాజధాని కట్టడం ఏంటి అంటే పొలాల్లో రాజధాని కట్టడం అడవుల్లో కట్టాలి. ఇక్కడ నీళ్లుంటే ఈ నీళ్లు చేసేపోతే రాయలసీమకి ఇస్తే 1 ఎకరా 5 ఎకరాలు పండుతుంది, కరువు తీరుతుంది. ఇలాంటి ఒక విధంగా చెప్పాలంటే రకరకాలుగా మాట్లాడారు. అయితే ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, సరే మాట్లాడేవాళ్ళు ఏదైనా మాట్లాడతారు, అడ్డు పెట్టేవాళ్ళు ఏ విధంగానే అడ్డు పెడతారు. ఏది ఏమైనా మనం ఏది న్యాయం, ఏది రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో దాంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. అదే మాదిరిగా మీరు చూస్తే నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా ఎంత ఫాస్ట్గా వచ్చాను దానికి 3/9/2014 అసెంబ్లీలో తీర్మానించాం. అదే మాదిరిగా 8/12/2014 ఆంధ్రప్రదేశ్ ఇన్క్యాప్ సింగపూర్ ప్రభుత్వం ఒక ఎంఓయూ చేసుకున్నాం. అదే రోజున నేను అసెంబ్లీ ఎక్కడుంటుందని చెప్పి మన రాజధాని ఎక్కడుంటుందని చెప్పి అదే మరి దానికి ఒక ప్యాకేజ్ కూడా ఆ రోజే అనౌన్స్ చేశాం. 23/12/2014లో ఏపీ సిఆర్డీఏ చట్టం కూడా తీసుకొచ్చాం, అసెంబ్లీ ఆమోదించాం. ఏపీ సిఆర్డీఏ అథారిటీ కూడా ఏర్పాటు చేశాం 30/12. అక్కడి నుంచి దీనికి ఒక రూపం ఇచ్చాం. 7,317 చదరపు కిలోమీటర్లు రాజధాని ప్రాంతం, రాజధాని నగరం 217.23 చదరపు మీటర్లుగా నోటిఫై చేశాం. అక్కడి నుంచి ఫస్ట్ టైం ఏదైతే భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొచ్చాం. 29 గ్రామాలు నోటిఫై చేశాం. దాంట్లో వాళ్ళకు కూడా నష్టం లేకుండా మనం ఏం చేయాలో చేశాం. 33,000 ఎకరాలు, 20,510 మంది రైతులు. ఇదొక చరిత్ర, ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. రైతులు ముందుకొచ్చి మనకు భూసేకరణ కింద ఒప్పుకున్నారు. మామూలుగా అయితే నేను ఈ డబ్బులు పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేని సమయంలో మనకి ఇది అసాధ్యం అనేది. 33,000 ఎకరాలంటే ఎకరా ₹1,00,00,000 వేసుకున్న 33,000 కోట్లు. ఎవరో ఒకరు కోర్టుకు పోతే ఇది కాలయాపన ఇంకెప్పుడవుతుందో పూర్తి కాని పరిస్థితి. అలాంటి దాని నుంచి మనం బయటపడ్డాం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఒక శుభ సందర్భం ఇక్కడ కూర్చున్నామంటే రైతులు చూపించిన చొరవ, వాళ్ళు చూపించిన స్ఫూర్తి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. అదే మరి ఎంతమంది రెచ్చగొట్టాలన్నా రెచ్చిపోకుండా ఉండడమే కాకుండా విజ్ఞతతో భవిష్యత్తు కోసం రైతాంగం సహకరించారు. వాళ్ళ భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం సహకరించారు. వాళ్ళని అన్ని విధాల ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మనకుండే వ్యక్తిత్వంతో సింగపూర్ గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేసి ఇచ్చారు. మామూలుగా ప్రొసీజర్స్ అయితే టెండర్లు ఇవ్వాలి, చాలా సమయం పట్టేది. అలాంటిది ఫ్రీగా వాళ్ళకుండే ఎక్స్పర్టైజ్తో ఈరోజు సింగపూర్ అనగానే ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో మోస్ట్ లివబుల్ సిటీ, ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు ఒక మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేసి ఒక ఎకానమీలో కానీ ట్రాన్స్పరెన్సీలో కానీ ఒక పద్ధతి పెట్టి బ్రహ్మాండంగా తయారు చేయగలిగారు.
వాళ్ళ క్యాబినెట్లో పెట్టి 1 month లోపలనే మన దగ్గరికి వచ్చి 6 నెలల లోపలనే దీనికి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయించారు. అదే మరిగా నేను 6/6/2015 తాళ్లాయిపాడు వద్ద రాజధాని భూమి పూజ కార్యక్రమం చేశాను. అక్కడి నుంచి మొత్తం ఏమేం చేయాలనో కృష్ణానది బ్యాథమెట్రిక్ సర్వే చేయడం, కొండవీటి వాగు క్యాచ్మెంట్ ఏ విధంగా ఉందో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం, ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ ఇవన్నీ కూడా అమలు చేయడం, నర్సరీ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా క్రానలాజికల్ గా డేట్ వరకు మీకు ఇస్తాను. అదే మరిగా 20/10/2015 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులతో ఉద్దండరాయనపల్లెంలో రాజధానికి ఫౌండేషన్ వేశాం. అక్కడి నుంచి వేరియస్ ఇన్సిడెంట్స్ తో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడ తాత్కాలిక రాజధానికి మనం అందరం కూడా ప్రారంభం చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను ఆలోచించేది విజయదశమి. ఇది విజయాల పరంపర. విజయదశమి విజయదశమి ఈరోజు మొహరం. ఈ రెండు కలిపినాక డెడ్లీ కాంబినేషన్. టైం చూస్తే ఈరోజు మార్నింగ్ బాగుందన్నారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోయేట్టుగా గుర్తుండేట్టుగా విజయదశమి సందర్భంగా గృహప్రవేశం చేశాం, ఆఫీస్ ప్రారంభించాం. ఇంకా దీనికి డేట్ ఎత్తుకునే పని ఉండదు. పలాని విజయదశమి 2016లో ఇక్కడ చేరాం. ఇంకా ఈ సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది బెంచ్ మార్కింగ్కి. రెండోది, ఇక్కడికి వస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం. ఈ టెన్షన్స్ లేవు, మీకు కూడా లేవు అనుకుంటాను. ఎక్సెప్ట్ పాపం మీరు అనుకునేది కాలేదనుకుంటే తప్ప, లేకుంటే ఇదే ఏంటి డిఫరెంట్గా వెళ్ళిపోతుంది ఇదేంటి అని అసూయ ఉంటే తప్ప. కొంతమందికి ఉంటుంది, ఎందుకు ఉంటుందో కూడా చెప్పలేము. వాళ్ళు పుట్టినప్పుడే కొన్ని రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళలో కొంతమందికి అసూయలు, కొంతమందికి పర్సనల్ అజెండా, కొంతమందికి వ్యక్తిగత అజెండా, కొంతమందికి పొలిటికల్ అజెండా, కొంతమందికి ఎడన్ అజెండా, కొంతమంది మధ్యవర్తులు దళారుల అజెండా. ఇవన్నీ చాలా అజెండాలు ఉంటాయి. ఆ అజెండాలో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు నేను దీనికి ఒక నూతనం కూడా కాదు, కొత్త శకానికి నాంది పలికామని చెప్పాను. నేను దానికి హిస్టరీ కూడా చెప్పాను. ఈరోజు ఫస్ట్ సంతకం నేను పెట్టిన సంతకం. డాక్రా ఉమెన్ ఎవరైతే ఉన్నారో డాక్రా సంఘాలు నేనే ప్రారంభించి ఆ రోజు కూడా నా ఉద్దేశం, ఎవరైతే పేద మహిళలు ఉన్నారో, జనరల్ గా మీరు సెంటిమెంట్ చూస్తే నిన్న కూడా ట్రంప్ మాట్లాడాడు అమెరికాలో ఆడవాళ్ళ గురించి, చాలా బ్యాడ్గా మాట్లాడాడు. దాంతో ప్రపంచం మొత్తం కూడా మహిళలు రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చారు. నా ప్రగాఢమైన నమ్మకం కానీ విశ్వాసం కానీ ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉంటే ఒక్క మహిళ లేదు ఇక్కడ. తెలియజే ప్రాబ్లం మీ తప్పు కాదు, వాళ్ళంతా ఇక్కడ ఒకరితో తప్ప ఎవరు కనపడలేదు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకేమైందంటే, చిన్నప్పుడు ఆడవాళ్ళంతా కూడా తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. తల్లిదండ్రుల్లో కూడా వివక్షత ఉంటుంది. నువ్వు చదువుకోవాల్సిన పని లేదు, నిన్ను ఒక అబ్బాయి చేతిలో పెట్టి పంపించేస్తాం, నన్ను చూసుకునేది మగపిల్లలు చూసుకుంటారని అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత పెళ్లి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ భర్త నువ్వు ఇంట్లో నుంచి బయట రావడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, కిచెన్లో ఉండాలి, వంట చేయాలి, నీ పరిమితి ఇది అనే హద్దులకి ఇస్తారు. ఏజ్ అయిన తర్వాత పిల్లలు పెద్ద అవుతానే ఏం చేస్తారు, ఓకే నీకేం తెలియదు, నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ కావద్దు, విసిగించద్దు. చూడండి, తండ్రి చెప్తే వింటాడు, తల్లి చెప్తే నీకేం తెలుసు. అంటే తరతరాలుగా నాలెడ్జ్లో కానీ ఏ విషయంలో కానీ ఆడవాళ్ళు ఇన్ఫీరియర్ కాదు. వీ మేడ్ ఇట్ ఇన్ఫీరియర్. నిస్సహాయాలుగా చేశాం. రెండోది, వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఈక్వల్ స్టేటస్ లో సమాజంలో ఎప్పుడు చూడలేదు.
దాంతోనే వాళ్ళలో మనోభావం కూడా దెబ్బతినింది, ఆత్మాభిమానం దెబ్బతినింది. అందుకే నేను డాక్రా సంఘాలని ఒక శక్తివంతమైన సంఘాలుగా తయారు చేయాలని, ఎవరైనా ఆర్థికంగా బాగుంటే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఆ ఆర్థికంగా వీళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం కోసమే డాక్రా సంఘాలు పెట్టాను. ఎకనామిక్ యాక్టివిటీ, వాళ్ళకి పని కల్పించడం, ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు తీసుకోవడానికి పెట్టాను. అది ఒక స్ఫూర్తిదాయకమైన సంఘాలు. ఈ రోజు కూడా మీరు చూస్తే 82,91,147 మెంబర్లు ఉన్నారు దీంట్లో. వీళ్ళందరినీ ఈరోజు అర్బన్ ఏరియా కూడా ఉంది, కనుక్కోండి నాకు దీంట్లో. అర్బన్ ఏరియా లేదనుకుంటే నాకు డౌట్ ఉంది, ఒకసారి కనుక్కో, అది కూడా రాదు. మొత్తం మనం చూస్తే ఇటీవల వాళ్ళు కూడా డ్రిఫ్ట్ అయ్యారు, అప్పుల పాలైపోయారు. అందుకే ప్రతి ఒక్క మెంబర్కి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి అక్కడి నుంచి వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాను. అంతవరకు ఉండే ఇంట్రెస్ట్ కూడా దగ్గర 1,200 కోట్ల ఇంట్రెస్ట్ కూడా మాఫీ చేశాను, అవి కూడా కట్టేశాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం, ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నాం. ఇది 2,500 కోట్లు దగ్గర అవుతుంది. 2,500 కోట్లు ఓన్లీ అర్బన్ ఏరియా ఉంటే ఇది యాడ్ అవుతుంది. దీనికి ఈ రోజు మొదటి సంతకం పెట్టాను. నాకు చాలా ఆనందం, తృప్తి. నూతన సెక్రటరియట్ నుంచి మొదటి సంతకం నేను పెట్టింది మహిళా ఎంపవర్మెంట్ మీద. ఆ మహిళా ఎంపవర్మెంట్ మీద ఈ సంతకం పెట్టాను. నవంబర్ 1 నుంచి డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. 3,000 రూపాయలు ఇస్తాం రెండో ఇన్స్టాల్మెంట్. ఇంకుండేది 4,000 రూపాయలే ఉంటుంది. ఈ 3,000 రూపాయలు కూడా లిబరల్గా ఇస్తాం. ముందు నేను పెట్టుబడి నిధి కింద పెట్టుకోమన్నారు. కొంతమంది అంటే తాత్కాలికమైనటువంటి ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడ్డారు. కానీ నా ఆలోచన అంటే ఆడవాళ్లు డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఆ డబ్బులు కూడా తీసుకుని ఒక వారంలో ఖర్చు పెట్టేస్తారు, లేదంటే ఒక రోజులో కూడా ఖర్చు పెట్టే ప్రబుద్ధులు ఉన్నారు. దీనివల్ల మీకు మళ్లీ మామూలు అయిపోతారన్న ఉద్దేశంతో పెట్టుబడి నిధికి ఇచ్చి మళ్ళా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి ఎకనామిక్ యాక్టివిటీ పెట్టాం. ఈ రోజు మాత్రం ఈ డబ్బులు ఫ్రీ చేసి ఏదైనా కుటుంబ అవసరాలు ఉపయోగించుకోండి, ప్రిఫరబుల్లీ పెట్టుబడి పెట్టండి. మీకు ఒక భద్రత ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి. అది ఉంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, పెట్టుకోమని చెప్పి కోరుతున్నా. దీనిపైన 2,500 కోట్లు ఇప్పుడు మళ్ళా రిలీజ్ చేస్తాం. ఇది వచ్చిందంటే ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 2 ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ 1,200 కోట్లు అయింది. ఇంకా మనం ఇవ్వాల్సిన డబ్బులు కొంత ఉంది. మొత్తం చూసినప్పుడు దగ్గర 9,500 కోట్ల రూపాయలు నుంచి 10,000 కోట్లు మహిళలకు ఇచ్చేట్టు అవుతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎంపవర్మెంట్ చేసిన సందర్భాలు లేవు. వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తాం. అంతేకాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి సర్వీస్ సెక్టర్ మొదలుకొని అన్ని కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే డిజిటల్ ఏజెన్సీ కూడా డాక్రా సంఘాలకు ఇస్తున్నాం. లాస్ట్ ఎందుకంటే చైనాలో సింగిల్ చైల్డ్ నామ్ ఎప్పుడైతే పెట్టారో దాంతో ఇద్దరికి ఒకే ఆడపాప కానీ మగాతను వచ్చిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నాక కొత్త కాపురం పెడితే ఇప్పుడు న్యూ ఇయర్ డేనా అందరూ కలుస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీ కానీ మనం జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నాం. ఇప్పుడు ఆ ట్రెండ్స్ కూడా కొద్దిగా మారుతున్నాయి, అవి మారకూడదు. మనిషికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, సెక్రటరియట్ బాగుంది, ఏసీ రూములు పెట్టాం, బాగా పని చేసుకుంటారు. సాయంత్రం ఏం చేయాలి? ఇంటికి పోవాలన్నా మళ్ళా పోయి ఫర్నిచర్తో మాట్లాడుకుంటావా, లేదంటే రోబోస్తో మాట్లాడుకుంటావా? ఇప్పుడు అవి కూడా వచ్చేసాయి, రోబోస్తో మాట్లాడుకునే రోజులు వచ్చేసాయి. ఈవెన్ రోబోస్ని ఏ విధంగా పోయారంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఫిమేల్ రోబోస్ ఆల్సో, ఏదైనా ఇంట్లో పనులు చేయడానికి. అంటే దట్ వోంట్ గివ్ దట్ సాటిస్ఫాక్షన్. హ్యూమన్ లైఫ్ ఈజ్ విత్ హ్యూమన్ టచ్. అది ఒక్క ప్రపంచంలో భారతదేశానికే ఉంది. అందుకే నేను అడిగింది ప్రధానమంత్రి గారిని, దీనికన్నిటికీ ఈవిల్స్ కన్నిటికీ కారణం అగైన్ గ్రీడీ. మనుషులకి స్వార్థం, డబ్బులు కావాలి.
డబ్బులుంటే ఏమైనా చేస్తాం అనుకుంటున్నారు. అది ఎట్టొచ్చినా పర్వాలేదు, లెఫ్ట్ రైట్ సెంటర్ ఏదైనా పర్వాలేదు, మోసం చేసినా చంపినా దోచుకున్నా దోపిడీ చేసినా ఏ చేసినా పర్వాలేదు డబ్బులు. ఆ డబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈరోజు మనం చూసుకున్నప్పుడు ఆ డబ్బులు ఎప్పుడైతే ఎక్స్చేంజ్ వాల్యూ ఉందో బ్యాంకులో కాకుండా అవుట్ సైడ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయించనుకున్నారో ఈ సమస్యలు వస్తున్నాయి. 1000 రూపాయల నోటు ఎలక్షన్లో శుభ్రంగా నిద్రలేస్తాడు, 1000 రూపాయల నోటు కట్టబెట్టుకుంటాడు, ఒక 1000 మంది పనిచేస్తాడు. అంతవరకు ప్రతి ఒక్కరికి మేము 2000 రూపాయలు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి 5 కేజీలు బియ్యం ఇచ్చి ఎవరినో చనిపోతే 5 లక్షలు ఇచ్చి అదే మాదిరిగా వాళ్ళ ఊర్లో నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చి కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చి గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా వెసులుబాటు పెట్టాలి. అన్ని పెట్టిన తర్వాత లాస్ట్ లో 500 రూపాయలు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చాను కూడా కొట్టేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ 500 రూపాయలు 1000 రూపాయలకి ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీ. నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి రేపు ఎలక్షన్లో పోటీ చేయాలని నేను ఇప్పుడు సంపాదించుకోవాలి. వెరీ బ్యాడ్ విషియస్ సర్కిల్. దెన్ వేర్ ఈజ్ వాల్యూ? ఇంకొక ఆయన డబ్బులు ఉంటే నన్ను సమాజం గౌరవిస్తుంది కాబట్టి అడ్డదుడ్డంగా 1000 కోట్లు సంపాదించేయాలి. ఇవన్నీ కూడా ఒక విషియస్ సర్కిల్ వాల్యూస్. దాంతో ఏమైంది, వీడికి డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాను ఏం చేస్తాను వీడికి ఏం తెలియదు. అక్కడి నుంచి వీడు ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా ఆల్ క్యారెక్టర్ ఈజ్ లూజింగ్. తాగతాడు, తందనాలాడతాడు, క్లబ్లు పోతాడు, ఇంకోటి చేస్తాడు. అదే ఒక పద్ధతి ప్రకారం వస్తే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటి కాదు. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. దీనికి అంతటి కారణం బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాకుండా కరెన్సీ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. నేను అందుకనే ప్రధానమంత్రి గారి గురించి టెక్నాలజీ వచ్చింది, ఇంట్రాపరబిలిటీ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్ టు డీల్ ఎవ్రీథింగ్. నువ్వు షాపింగ్ పోవాలన్నా, ట్రావెలింగ్ పోవాలన్నా, హోటల్లో పే చేయాలన్నా, లేదంటే ఏదైనా డబ్బులు ట్రాన్సాక్ట్ చేయాలన్నా, వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, ఓ 10 బ్యాంకులో నీ అకౌంట్ ఉంటే నువ్వు అమెరికా పోయిన డబ్బులు ఖర్చు పెట్టాలన్నా స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్. అది ఉన్నప్పుడు ఎందుకు డబ్బుల ట్రాన్సాక్షన్? అందుకే నేను కోరింది, నిన్న మనం చూసాం హైదరాబాద్ పెద్ద సస్పెషన్, మొత్తం దేశంలో 65,000 కోట్లు. 65,000 కోట్లలో హైదరాబాద్ అలోన్ 13,000 కోట్లు. అంటే 13 × 4 5, 20% హైదరాబాద్ మనీ. దాంట్లో ఒకే వ్యక్తి 10,000 కోట్లు. ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? ఎవరు వాడు? చట్టం ఎవరికి చెప్పకూడదు. అంటే 10,000 కోట్లు డబ్బులు సంపాదించాడంటే ఒక వ్యాపారస్తుడి సాధ్యమా? నేను అడిగేది, ఎక్కడ చూసిన డబ్బులు తెలియాలి కదా, తెలియదు, బడి తెగించారు. ఇప్పుడు ఆ డబ్బులు ఉంది కాబట్టి అందరికి భయం ఏంటి, వాడు వచ్చి ఎంత పెడతారు, రేపు ఎవరు పెడతారో ఎక్కడ పెడతారో తెలియదు, వీడు సంపాదించాలి. దిస్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి గారిని, నిన్న కూడా ప్రధానమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. రావణాసురుడు చనిపోయాడు, కానీ రావణాసురుడు లాంటి మనుషులు ఇంకా ఉన్నారు, లేదంటే సమస్యలు ఇంకా ఉన్నాయి. ఐ రియలీ అప్రిషియేట్. దీన్ని కూడా అన్ని కూడా పరిష్కారం చేసిన తర్వాతనే మనకు ఒక మనిషికి విలువ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుందని చెప్పారు. దానికి మేజర్ వచ్చి ఇది కూడా కారణం, బ్లాక్ మనీ. దీన్ని మొన్న ఒక ఎఫర్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు పోయినాక, 5 ఏళ్ళు పోయినాక మళ్ళీ బ్లాక్ మనీ రెగ్యులరైజేషన్ మళ్ళీ చేస్తారు. వాళ్ళకి అవసరం బట్టి. ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 40%, 45% కట్టాలి, మిగిలింది వీళ్ళకి వైట్ అయిపోతుంది, ఇంకా మంచిది కదా, అడిగే పని లేదు. మామూలుగా అయితే అడుగుతారు, ఇప్పుడు సోషల్ స్టిగ్మా కూడా లేదు దీనికి, కట్టి శుభ్రంగా కట్టేస్తారు. కానీ నేను కోరేది ఏంటంటే 1000 రూపాయలు, 500 రూపాయలు టోటల్గా రద్దు చేసి ఇన్ కోర్స్ ఆఫ్ టైం గో ఫర్ టోటల్ బ్యాంక్ అకౌంట్స్. ఆ కల్చర్ని తీసుకొద్దాం. ఒకటి రెగ్యులేట్ చేద్దాం, రెండోది కల్చర్ తీసుకొద్దాం. అప్పుడు ఎలక్షన్లో ఈ డబ్బులు పనిచేయవు, పంచలేరు. రెండోది ఈవిల్స్ అన్ని తగ్గుతాయి. ఎవ్రీథింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినాక డబ్బుల పైన, బ్లాక్ మనీ పైన వ్యామోహం పోతుంది. దాని పర్పస్సే ఉండదు, ఇంకా దానికి ఏం పర్పస్ ఉంటుంది, పర్పస్సే ఉండదు. దెన్ ఎవ్రీబడి విల్ ఎర్న్ మనీ విత్ జెన్యూన్ వే.
యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఓవర్ నైట్ అకౌంట్స్ కూడా చెప్పే పరిస్థితి లేదు. నేను ఎందుకు చెప్పాలి? అడిగితే ఎందుకు చెప్పాలని ఒకటి, రెండోది ఎదురుదాడి చేస్తున్నారు. నువ్వు సంపాదించలేదా, ఇంకొకటి సంపాదించలేదా, దిస్ ఈజ్ ది వే దే ఆర్ ఆల్ ఆర్గ్యూయింగ్. అదే మరి కొంతమంది పాలిటిక్స్ లో ఉండి మరీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను ఉపయోగించుకొని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఇది ఒక షెల్టర్ కింద. పాలిటిక్స్ హెస్ బికమ్ ఏ షెల్టర్ ఫర్ కరప్ట్ పీపుల్ ఆర్ బ్లాక్ మనీ సంపాదించే వాళ్ళందరికీ ఇది ఒక షెల్టర్ కింద అవుతోంది. అందుకనే ఇదే కాదు, టోటల్ ఈవిల్స్ అన్ని కంట్రోల్ కావాలంటే టోటల్ ట్రాన్సాక్షన్ రావాలి. దానికి ఈ యొక్క కొత్త శకం మనకు ప్రారంభమైంది. నేను ఒక పక్క పబ్లిక్ ని ఎంపవర్ చేస్తూనే సమాజంలో ఉండే ఈవిల్స్ కు కారణమైనటువంటి విషయాలు కూడా అడ్రస్ చేయాలి. అందులో ఇది మేజర్ ఇచ్చేస్తే మిగిలినన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మాట్లాడి చేసుకోవచ్చు. అది కూడా చేయమని చెప్పి రెండోది ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తున్నాం. ఇది కాకుండా మీ అందరూ ఉన్నారు, వాట్ ఈజ్ పాలిటిక్స్ అండి? టు సర్వ్ ది పీపుల్ అండ్ ఆల్సో టు ఎంపవర్ పీపుల్. దానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో తాత్కాలికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క వ్యక్తిని సంక్షేమ కార్యక్రమాలు తాత్కాలికంగా ఏవైతే ఉన్నాయో అవి అవసరం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడూ జరగలేదు, అవన్నీ కంటిన్యూ చేస్తాం. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయాలి, ఆదాయం పెంచే మార్గం చూపించాలి. దానికి కావాల్సిన స్కిల్ కెపాసిటీ బిల్డప్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు కష్టపడాల్సిన పని లేదండి. శారీరకంగా కష్టపడే రోజులు అయిపోయినాయి. ఈరోజు ఈ బిల్డింగ్లు కట్టిన మెషిన్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది, 8 నెలల్లో పూర్తి చేసేయగలిగారు. ఇక్కడ అవసరం మనుషులు. మళ్ళీ ఆ మనుషులకు కూడా ఇంత మురుకుమారి హార్డ్ వర్క్ కాదు, శారీరకంగా కాదు, తెలివితో పనిచేసే పనులు వచ్చాయి. అది గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేమ్ థింగ్ ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ మెకనైజేషన్ వచ్చింది. ఈవెన్ ఫామ్ పాయింట్ తవ్వాలంటే మెత్తగా ఉంటే మంచి ఇవి కూడా వచ్చాయి. ఏ పని చేయాలన్నా టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఇంకొక పక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ బికమ్ ఏ ఇన్స్పిరేషనల్. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త రకమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. మన కష్టాలు తీరాలంటే క్లియర్ కట్ విజన్ పెట్టుకొని చేసుకుంటే 100% ఈ కష్టాలను తీరుతాయి. అయితే ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇప్పుడు నాకు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఆ రోజు మనకు జరగని అవమానం జరిగింది, వచ్చాం. కేంద్రం కూడా మొన్నటి వరకు మనకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ మిగిలినట్టు కానీ విభజన చట్టంలో పెట్టినట్టే కానీ బయట నుండి మనకు అంతవరకు కొద్దిగా ఇచ్చారు, కానీ పూర్తిగా మనకు సహకరించలేదు, ఇలేదు. బట్ టెక్నాలజీ ఉపయోగించుకొని మన తెలివితేటలు ఉపయోగించుకొని ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం. పెన్షన్ కానీ, 5 కేజీల బియ్యం కానీ, నరేగా 140 నుంచి 190 రూపాయలు 194 రూపాయలు చేయడం కానీ, ఈరోజు చంద్రన్న బీమా పథకం కానీ, హెల్త్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి చాలా వరకు హౌసింగ్, ఇవన్నీ లెట్రిన్స్, టాయిలెట్స్, సిమెంట్ రోడ్స్ ఇవన్నీ చేశాం. దీంట్లో నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, మీరు కూడా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, మీ వ్యక్తిగతంగా ఎంతవరకు ఈ పనికొస్తాయి, మీరు ఒక నాలెడ్జ్తో చెప్పుడు మాటలు కాకుండా మీరు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి మీకు రావాలా. 2, కమ్యూనిటీ వర్క్స్ ఏమేం చేస్తున్నాం, ఈ కమ్యూనిటీతో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఈరోజు నేను చేసే పని సిమెంట్ రోడ్ వేస్తే ఎవరికో కోసం వేస్తున్నానంటున్నారు. ఎవరి కోసం కాదు, మీకోసం. అది ఆ ఊర్లో నువ్వు ఎంత చూపైనా బురదలో నడుస్తున్నావు. ఆ సిమెంట్ రోడ్ వస్తే బురదలో నడిచే పరిస్థితి ఉండదు. అదే మరిగా మురుగు కాలువ లేకపోతే ఆ మురుగులో ఉండి అనారోగ్యం వస్తూ ఉంది. మురుగు కాలువలు కానీ కరెక్ట్గా కట్టుకుంటే మీకు ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఫామ్ పాండ్ ఉంది.
ఫామ్ పాండ్ తవ్వుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికి కూడా ఒక్క పైసా ఖర్చు లేదు మీకు. డబ్బులు మేమే ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటి? అవి తవ్వుకుంటే చాలు. తవ్వుకుంటే ఎప్పుడు వర్షాలు చూస్తున్నాం ఎరాటిక్గా తయారైనాయి. జూన్లో వర్షం పడింది, జూలై ఆగస్టులో పడలా. మళ్ళా ఒకసారి వర్షం పడింది, మళ్ళీ పడలా. ఈరోజు 12.5% పైన 12.2% ఆ ప్రాంతంలో డెఫిషియట్ వచ్చింది. మళ్ళీ రెయిన్ఫాల్ ఈ నెలలో మళ్ళీ రెయిన్ఫాల్ పడితే ఇది వస్తుంది. అంటే వర్షపు నీరుని మనం ఉపయోగించుకోవడం, మనం ఉపయోగించాం ఆ రోజు. ఏదైతే గోదావరి నీళ్లు, మీరు కూడా ఉన్నారు ఇక్కడ, కొంతమంది అటు ఇటు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, దట్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ మోటివ్తో ఆ పేపర్లో కావాలని రాసుకున్నారు, వేరే కథ. ఆ రోజు కూడా ఏం చేశారు? రైతులను రెచ్చగొట్టారు, అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు, ఇది రాకూడదని అడ్డం పడ్డారు. అక్కడ కూడా పోయేసి కొంతమంది ఇన్స్టిగేట్ చేశారు. నేను ఆ రోజు వదిలిపెట్టుంటే ఈరోజు కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి? బోత్ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ డెల్టా ఏమైంది అది? ఓకే, ఇక్కడ నీళ్లు లేకపోతే మొత్తం శ్రీశైలంలో కాస్త కూస్తో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లని ఇక్కడ రావాలి కాబట్టి రాయలసీమలో తాగేదానికి కూడా నీళ్లు ఇవ్వలేము. ఇక్కడ నీళ్లు ఇక్కడ ఉపయోగించుకొని పైన వచ్చిన నీళ్లన్నీ అక్కడనే పెట్టి రాయలసీమ కరువు ప్రాంతాల నీళ్లు ఇవ్వగలిగాం. కొద్దిగా వర్షం తగ్గిన వీఆర్ ఏబుల్ టు సేవ్ క్రాప్స్, డ్రింకింగ్ వాటర్కి ఇవ్వగలిగాం, ఒక సెక్యూరిటీ ఇచ్చాం. ఈ విషయం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, నాయకులు కాదు. నాయకులు ఎప్పుడూ స్వార్థంతో ప్రజల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ పబ్లిక్ టు థింక్. ఒక కెనాల్ వస్తే ఎవరికి లాభం? ఆ కెనాల్ని అడ్డం పడినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరిచ్చినటువంటి మ్యాండేట్తో లేకుంటే రాజకీయ పార్టీల పేరుతో ప్రతిరోజు అడ్డం పడతా కూర్చుంటే, ఒక పక్క వీళ్ళు సృష్టించే అడ్డంకుల్ని లీగల్గా కానీ ఇంకోటి కానీ నేను ఇచ్చేయాలి, వీళ్ళు చేసే బ్లేమ్లు కూడా మళ్ళీ తిప్పి చెప్పాలి, మళ్ళీ అది పనిచేయాలి. అదే ప్రజల్లో కానీ అలాంటి నాయకుల పైన కానీ ఆలోచన విధానం ఉంటే, వాళ్ళని కానీ సపోర్ట్ చేయకుండా పోతే ఆటోమేటిక్గా మనం అనుకున్న ప్రగతి కానీ ఫాస్ట్నెస్ వస్తుంది. ఈరోజు నేను ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే, ఒకప్పుడైతే ప్రాంతాలకు అన్యాయం జరిపి ఎగబెట్టారు. మీరు ఒకసారి చూసిన తర్వాత నేను ఆ రోజు చెప్పింది, సమదూరంలో ఇది ఉంది, ఇక్కడ పెడతాం, అన్ని జిల్లాలను యూనిఫామ్గా డెవలప్ చేస్తాం, నీళ్లు ఇస్తాం, ఇండస్ట్రీ చేస్తాం, అన్ని డెవలప్ చేస్తాం పెట్టాం. ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యి వీళ్ళు చెప్పిన మాటలు ఉద్యమాలు చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలను మభ్యపెట్టడం కోసం. అది పనిచేయలేదు. పనిచేయకపోయే కొందికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, విషియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టారు. ముందు అంతకంటే ముందు మతాల మధ్య పెట్టాలని ప్రయత్నం చేశారు. మతాలు కూడా ఎక్కడ వీళ్ళకు గిట్టుబాటు కాలేదు. 2-3 దగ్గర ప్రయత్నం చేశారు, అవి కూడా గిట్టుబాటు కాలేదు. నేను కులాల మధ్య చేశారు, దునియాదే జరిగింది. ఇప్పుడు కూడా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? నేను అడుగుతున్నా. వీళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారా? ఎప్పుడన్నా వీళ్ళు కులాల కోసం పనిచేశారా? ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు కాబట్టి ఓనర్షిప్ తీసుకోవాలనా, లేకుంటే రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనా? ఏదైనా తప్పే. అలాంటి వ్యక్తుల పట్ల వీడు మన కులం కాబట్టి మనం కూడా సపోర్ట్ చేద్దామంటే ఏమవుతుంది రేపు? తప్పుడు పని చేసే ఏ వ్యక్తికైనా ఎవరైనా ప్రజలు కూడా సహకరిస్తే దానివల్ల సమాజానికి నష్టం, సమాజంలో మీరు కూడా భాగం. మీరు అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ కాదు. డెవలప్మెంట్ ఆగిపోతే ఎవరికి ఆగిపోతుంది? అందరికీ ఆగిపోతుంది. సంక్షేమం ఆగిపోతే ఎవరికి ఆగిపోతే? అందరికీ ఆగిపోతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరిని ఆలోచించమంటున్నా. మీరు చేసే సహకారం, మీ దగ్గరకు వచ్చి మభ్య పెడుతున్నారు. ఈ కులం, ఏ కులానికి అన్యాయం జరిగిందంటే ఎవరికి నేను అన్యాయం చేసే సమస్య ఉండదు. కులం అంటే ఏంటి? ఒక యాక్సిడెంటల్. ఎవరు కులంలో ఏ వ్యక్తి కూడా పలానా కులంలో పుడతారని ఊహించుకోలేదు. కానీ మనం గీసుకున్న గెర్రలు ఇవన్నీ. కొన్ని దేశాల్లో కుల వ్యవస్థ లేదు, కొన్ని దేశాల్లో కుల వ్యవస్థ ఉంది. మతం విశ్వాసం, ప్రాంతం యాక్సిడెంటల్. కానీ అది కూడా నేను మొన్న చెప్పాను. బాగా రిసోర్సెస్ ఉండే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కాలేదు,
260 మిల్లీమీటర్లు కూడా వర్షపాతం పడిన అనంతపూర్ శ్రీకాకుళం కంటే మెరుగ్గా ఉంది. హౌ టు ఇంటర్ప్రెట్? ఆ నీళ్లు లేవు కానీ మెరుగ్గా ఉంది. హైయెస్ట్ రెయిన్ఫాల్ శ్రీకాకుళం, డెవలప్మెంట్లో లాస్ట్లో ఉన్నాం. ఇది పాలకుల యొక్క తప్పు కదా? అక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంకొక ఆయన వచ్చి రేపు ఒక మతం, ఒక కులం, ఇంకొక ఆయన ఈ శ్రీకాకుళం విజయనగరానికి అన్యాయం జరిగిపోయిందని ఒక ఆయన లేసి వస్తారు. ఏమని వస్తారు? ఇన్ని రోజులు మాకు జ్ఞానోదయం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను పోరాడతాను. ఈయన పోరాడతాడు కాబట్టి ఈయనకి ఎప్పుడు వస్తే అప్పుడు పోరాటం చేస్తాడు, మళ్ళా మబ్బి పెడతాడు. దీన్ని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమయంలో ప్రతి ఒక్క విషయం వీళ్ళు ఆలోచించాలి. నాకు ఏ స్వార్థం లేదు, ఇంకొంచెం డీటెయిల్డ్గా కూడా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం చేసే పనుల్ని మీరు ఏ విధంగా ఉపయోగించాలనో ఉపయోగించుకోవడం ఒకటి, మీ ప్రయోజనాలు కాపాడుకోవడం ఒకటి. రెండోది, ప్రభుత్వం చేసే పనులకు మీరు ఎప్పటికప్పుడు సంఘీభావాన్ని తెలియజేసి, ఇంకా నాకు మొత్తం మెకానిజం మారిపోయిందంటే ఇంకా సమయం పడుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మనకు కూడా సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీడియాలో కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రజాప్రతినిధుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, అధికార యంత్రాంగంలో సమస్యలు ఉంటాయి. అందులో కూడా స్వార్థం ఉంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే సమర్థత ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఒక అతను బ్రహ్మాండంగా ఒక విషయం చెప్తారు, ప్రొడ్యూస్ చేయగలుగుతారు, 10 మంది చేయగలుగుతారు. అందరూ చేయలేకపోవచ్చు, వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. దట్ ఈస్ ది స్కిల్, దట్ ఈస్ ది కెపాసిటీ. మా ఆఫీసర్లో ఉంటుంది, మా ఎమ్మెల్యేస్లో ఉంటుంది. ఒక ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఒక ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఈరోజు మన రాష్ట్రం మీరు చూస్తే 10.99% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇన్ని కష్టాల్లో 10.99 వచ్చిందంటే ఎట్టొచ్చింది? డబుల్ డిజిట్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం. డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఇచ్చారా? సవాల్ చేసి అడుగుతున్నాం. కట్టుబట్టలతో వచ్చి రాజధాని కూడా లేని దగ్గర నుంచి ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఇవ్వలేదు. A1 FRBM రెగ్యులేషన్స్ ఉంటే కూడా. మూడోది, ఇన్ని డెవలప్మెంట్స్ ఎక్కడన్నా జరిగాయా? చరిత్రలో ఎప్పుడూ ఏనటువంటి సిమెంట్ రోడ్లు ఇప్పటికీ 6,500 రెండేళ్లలో 6,500 నుంచి 6,700 దగ్గర 6,700 కిలోమీటర్లు వేసాం. ఈ ఇయర్తో 9 నుంచి 10,000 కిలోమీటర్లు అవుతాయి. మనకు 30,000 కావాలి. ఈ రెండేళ్లలో 10,000 కిలోమీటర్లు వేసాం. అదే మరి ఎప్పుడూ లేనట్టు విధంగా ఈరోజు గ్యాస్ అంతా 100% ఇస్తున్నాం, పవర్ 100% ఇస్తున్నాం, అన్ని ఇళ్ళకి కనెక్ట్ చేశాం. ఈ ఇయరే గ్యాస్ అయితే ఐ వాంట్ గివ్ 100% సాచురేషన్. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టుకోమంటున్నాం. అంటే ఈరోజు వెల్ఫేర్ ఇచ్చి ఊర్లో సిమెంట్ రోడ్లు వేసి మురికాలలు పెట్టి మరుగుదొడ్లు కట్టుకొని గ్యాస్ ఇచ్చి, వాట్ ఇస్ ది ప్రాబ్లం? వాటర్ ఇచ్చి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మనం ఇచ్చే వెసులుబాటు తీసుకొని ఇంకొంచెం బెటర్గా ఆదాయం పెంచుకోమంటున్నాం. వర్మీ కాంపోస్ట్ విలేజెస్లో పెడుతున్నాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఈవెన్ అనిమల్ డంగ్ కూడా, పేడ ఇవంతా మీరు ఊర్లోకి పోతే మీకు స్వాగతం ఇచ్చేది అన్ని ఊర్లో పేడ స్వాగతం ఇస్తుంది. రోడ్ల పక్కన వేసి పెడతారు, దెబ్బలు వేసి పెడతారు. వీ వాంట్ టు ఎండ్ ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక నాగరిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి టెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. దాని మీద నేను ముందుకు పోతున్నాను. ప్రతి ఒక్కరిని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా నేను ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, మీ ఆలోచన విధానంలో మభ్యపెట్టినప్పుడు మీరు ఆలోచించాలి వాస్తవాలు. దానికి కూడా క్యాంపెయిన్ మోడ్లో తీసుకొని ఈ కొత్త కార్యాలయం నుంచి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజలను కూడా చైతన్యవంతులు చేయడం అంతే ముఖ్యం. చైతన్యవంతులు దేనికోసం అంటే ప్రజల ఎంపవర్మెంట్ కోసం. నాకేం స్వార్థం లేదు. ఎందుకంటున్నానంటే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు మీరు చూసినప్పుడు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది. రెండోది టెక్నాలజీ నేను ఇప్పుడే కాదు ఒకప్పుడు చేసి చూపించాను. ఎకానమీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా చేసి చూపించాం. దానివల్ల ఈరోజు తెలంగాణకి వన్ ఆఫ్ ది బెస్ట్ నాలెడ్జ్ ఎకానమీ వచ్చి ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చింది.
నేను కూడా మా కుటుంబానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్స్పెరిమెంట్ అంటే రాజకీయాలతో ఎప్పుడు కూడా లైవ్లీహుడ్ ఆధారపడకూడదు, ఫ్యామిలీ ఎప్పుడు కూడా మన మీదనే ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో 25 ఏళ్ల ముందు 24 సంవత్సరాల మునుపు ఒక హెరిటేజ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. నేను పనిచేసింది మ్యాక్సిమం 91లో పెట్టాం ఎండ్లో. 94లో నేను ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను, అక్కడి నుంచి సీఎం అయ్యాను 20 నెలల్లోనే. అక్కడి నుంచి నేను మళ్ళీ కంపెనీ ఎప్పుడు ఆలోచించే పరిస్థితి కూడా రాలేదు నాకు. ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నారు, మా మిస్సెస్ చూసుకున్నది. దే ఆర్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. నేను ఒక 1 year, 1.5, 2 years ఎవ్రీడే అసెంబ్లీ పోయి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు కూర్చొని ఈ పని చేసేవాడిని. దానికి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇచ్చాం, శుభ్రంగా చేశారు. నౌ దే ఆర్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్, ఇంకో పక్క వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంతవరకు ఒక్క చిన్న వేలెత్తి చూపడమే కాదు, ఎవ్వడు ఎక్కడ ఏం చేయలేకపోయారంటే కారణం బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుభ సందర్భంగా అవసరమైతే ఇంకా రెగ్యులర్ కమ్యూనికేషన్ కూడా నేనెట్ చేయాలి. మీరు కూడా ఏదైతే మీరేం చేస్తున్నారంటే కొంతమంది అందురన్నం కానీ డెఫినెట్ గా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పాజిటివ్ నెగిటివ్ రెండు. కొన్ని పేపర్లు చదివితే భయం వేస్తుంది. ఈ పేపర్లు చదివి ఉండే మనసును కూడా చెడగొట్టుకుంటారు. అలాంటి పేపర్లు కూడా ఉన్నాయి. అది ఓన్లీ వాళ్ళ ఓకే. సమ్ టైమ్స్ ఇది ఒక చరిత్ర. మనం డెమోక్రసీకి ఉండే ఈవిల్స్ ఇప్పుడు ఇన్నేళ్ళు మీరు చూస్తున్నారు. ఆల్ లీడింగ్ పార్టీస్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేపర్లు ఉన్నాయా? అదే మరి పేపర్లు ఉండే పేపర్లు గెలిచారా? పార్టీలు గెలిచారా? సీట్లు వచ్చాయా? కానీ దేనికి పనికి వస్తున్నాయి? ఇవి ప్రజల యొక్క మనసులు చెడగొట్టడానికి పనికి వస్తున్నాయి. అంతే కదా. వాట్ దే ఆర్ అచీవ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఏ పార్టీ అని చూసుకోండి, పేపర్ పెట్టిన పార్టీ. పేపర్తోనే, మీడియాతోనే, ఎలక్ట్రానిక్ మీడియా ఒక ఛానల్ పెట్టి దాంతోనే అయిపోతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. అందుకే చూసాం మనం, ఎక్కడ సాధ్యం కాలేదు. కానీ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. కానీ అది రాసినప్పుడు మాత్రం కొంతమందిని ఇరిటేట్ చేయడానికి మనకు వస్తాయి. నిద్రలేసి మన ఫోటో పెట్టి ఎవడన్నా పేపర్లు చూడంగానే సైకాలజీ అంటే హ్యూమన్ సైకాలజీ చూడంగానే ఇరిటేషన్ వస్తుంది కదా. టీవీలో వేసి నువ్వేదో చేయని పనికి కూడా ఏదో ఒకటి వేస్తావంటే ఇరిటేషనే కదా. దాని మనకు వస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు అపీల్ ఎవ్రీబడి నౌ.